ప్రతిరోజూ వారు బతకడానికి జీవించి ఉన్న చేపలను తినేవారు. కాని ఒకరోజు తండ్రి ఆకలి హద్దులు దాటింది. పక్కనే కూర్చున్న తన కొడుకును చూసి అతని మనసులో ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. తన కొడుకునే తినాలనుకున్నాడు. ఆ నిర్దయ తండ్రి కొడుకుపై దాడి చేయబోతున్న క్షణంలోనే తల్లి ఇనుపరాడ్డు ఎత్తి భర్తను కొట్టి చంపింది. తర్వాత అతని శరీరాన్ని సముద్రంలో పడేసింది. ఇప్పుడు తల్లి మరియు 2 పిల్లలు మాత్రమే మిగిలారు. వారింకా సముద్రంలో తేలుతూనే ఉన్నారు. ఆకలి వారి పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. అప్పుడు రేచెల్ దూరంలో ఒక భూభాగాన్ని చూసింది. మొదట అది మాయ అనుకుంది. కాని జాగ్రత్తగా చూసిన తర్వాత అది నిజంగా ఒక చిన్న దీవి అని అర్థమైంది. ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొంతసేపటి తర్వాత వారి పడవ ఒడ్డుకు చేరింది. రేచెల్ పిల్లలతో కలిసి దిగింది. ఆమెకు వచ్చిన మొదటి ఆలోచన పిల్లలకు తినిపించాలి. ఒక రాయితో కొబ్బరికాయను పగలగొట్టింది. బలం కోసం కొద్దిగా నీళ్లు తానే తాగి మిగతా నీటిని పిల్లలకిచ్చింది. తరువాత ఒక మూలలో త్రిపాలాన్ని పరిచి సరుకులన్నీ దగ్గరకు లాగి ఒక చిన్న టెంట్ తయారుచేసింది. ఆ తర్వాత పిల్లలను తీసుకొని దీవిని పరిశీలించడానికి వెళ్ళింది. కొన్ని అడుగులు వేయగానే శుభ్రమైన నీటి వాగు కనిపించింది. రేచెల్ కెట్టెల్లో నీళ్లు నింపింది. కొంచెం దూరం వెళ్లి చూసేసరికి అక్కడ అరటి, బొప్పాయి, కొబ్బరి చెట్లు కనిపించాయి. అప్పుడామె అనుకుంది, ఇక నా పిల్లలు ఆకలితో ఎప్పటికీ చనిపోరు. కాని అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. రేచెల్ పిల్లలతో కలిసి టెంటు వైపు పరిగెత్తింది. కాని ఆమె చేసిన టెంటు ఆ తుఫాను తట్టుకోలేకపోయింది. ఏ మార్గం లేక పిల్లలను దుప్పటిలో చుట్టి గట్టిగా కౌగిలించుకుంది. వాళ్లు తడవకుండా, చలిగా అనిపించకుండా. వర్షం ఆగిన తర్వాత టెంటు పూర్తిగా నాశనమైంది. కొత్త టెంటు తయారు చేయాల్సిందే అని రేచెల్కు తెలుసు. అప్పుడే ఆమె కొడుకు అరవడం మొదలుపెట్టాడు. రేచెల్ తిరిగి చూసేసరికి ఆ నిర్జన దీవిలో దూరంగా ఒక చిన్న చెక్క గుడిసె కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆనందంతో పరిగెత్తుతూ ఆ గుడిసెలోకి వెళ్ళింది. మీరిక్కడికి మొదటిసారి వచ్చి ఉంటే